ఉన్నారండి? బాగున్నారా? 'కాంక్రెస్ నో మోర్ చైన్స్' అనే యొక్క ప్రార్థనా కూడికల్లో మరి జాయిన్ అయిన మీ అందరికీ ప్రత్యేకించి నా వందనాలు. అలాగే జూమ్‌లో జాయిన్ అయిన మీ అందరికీ, యూట్యూబ్‌లో జాయిన్ అయిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి గడిచిన కాలం నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎన్నో విషయాలు మనల్ని కాచి కాపాడారు. ఇప్పుడు మనం ఇలాగున్నామంటే దేవుని కృప. మరి అలా అంత మాత్రమే కాదు, మనం ఇయర్ ఎండింగ్‌లో వచ్చేసాం. 2025 డిసెంబర్ ఎండింగ్‌లో ఉన్నాము. నిజంగా ఎంత గొప్ప దేవుడు కదా! మరి ఈ యొక్క 'కాంక్రెస్ నో మోర్ చైన్స్' అనే యొక్క ప్రార్థన కూడిక ప్రత్యేకించి యవనస్తులను బట్టి. మరి యవనస్తులు ఎంతగానో త్రొట్టిల్లిపోతా ఉన్నారు. మరి దాన్ని ఉద్దేశించి మరి మనము ఈ యొక్క ప్రార్థన కూడికని స్టార్ట్ చేసాము. మరి ఈరోజు ప్రార్థన కూడికల్లో దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడతారో, ఏం మాట్లాడతారో మనమందరం సిద్ధపాటు కలిగి ఉందాం. అంతకన్నా మరి ముఖ్యంగా ఈ సెషన్‌ని మనం స్టార్ట్ చేసుకునే ముందు నాతో పాటు అందరం కలిసి సిద్ధపాటు కలిగి ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవా, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తా వస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకు వందనాలు. దేవా, మరి ఇప్పటివరకు ఎన్నో విషయాలు మీరు మమ్మల్ని కాచి కాపాడి సహాయం చేస్తా వస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకించి యవనస్తుని బట్టి కాంక్రెస్ తండ్రి నో మోర్ చేంజ్ అనే ప్రభావం ఈ యొక్క ప్రార్థన కూడికలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. యవనస్తులు తండ్రి, మరి ఏ ఊబిలో, ఏ చిక్కుబడిలో, ఏ బంధకాల్లో ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ప్రభా, యవనస్తులు తప్పక త్రుట్టిల్తారని చెప్తా ఉన్నారు. దేవా, మరి ప్రతి ఒక్క యవనస్తుని బట్టి ఈ యొక్క వాక్యం వెళ్ళటకు సహాయం చేయండి. నీ వాక్యం వెళ్ళటకు తోడై వెలుగొస్తుందని చెప్తున్నావు కాబట్టి ప్రభా, తప్పిపోయిన వారు బందీలుగా ఉన్నవారు ప్రభా, వాళ్ళ సంఖ్యలు తండ్రి నైనా మరి బద్దలు కొట్టుకొని విడిపించుకొని వాళ్ళు తండ్రి ఫ్రీనెస్గా ఉండి దేవా, నిన్ను తండ్రి వారి యొక్క రక్షకునిగా అంగీకరించలాగిన ఈ వాక్యం ద్వారా బలపట్టకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఈరోజు జరగబోతున్న దేవా ప్రతి మరి తండ్రి దేవా, మరి మరి తండ్రి కూడికలో మీరు తండ్రి సహాయం చేయండి. ముఖ్యంగా వాక్యం చెప్పబోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారితో మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ వినగల చెవులు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభలు అర్పిస్తూ యేసయ్య శక్తి నామంలో అడిగి పెట్టుకొని పొందినాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. సో ఈరోజు మన మధ్యలో మరి బ్రదర్ డేవిడ్ గారు ఉన్నారు. మరి డేవిడ్ బ్రదర్ మన అందరితో మరి ఈరోజు మరి మన ఒక అంశం వచ్చేసి సిద్ధపాటు అండి. సో సిద్ధపాటు అనే యొక్క మరి అంశం ద్వారా బ్రదర్ మనందరితో ఏం మాట్లాడతారో, మరి అంతకన్నా ముఖ్యంగా దేవుడు మరి అన్న ద్వారా ఏ విషయంలో మనల్ని సరి చేస్తారో మనం అందరం కూడా మరి సిద్ధపడదాం. నేను ఈ సమయంలో మరి బ్రదర్ డేవిడ్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఓవర్ టు యు అన్న. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సజీవ వాహిని వారి సంఘానికి, సంఘంలో ఉంటున్నటువంటి విశ్వాసులందరికీ, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలు అయినటువంటి మీ అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు తెలుపుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి నీ వాక్యం వినుటకు, నీ ఆత్మీయతలో ఎదుగుటకు ప్రవ్వా, నీ సన్నిధి చేరుటకు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతావందనాలు. మా జీవితాల్లో దాగి ఉన్నటువంటి, నలుగురితో పంచుకోలేనటువంటి, ఇంకా పాపపు స్థితి ఏదైనా ఉన్నటువంటి వేళ ప్రభువా, ఆ పాపాన్ని తొలగించుకున్నటకు నీ వాక్యం అనే ఖడ్గం చేత మాతో హెచ్చరించమని, ముచ్చటించమని, మమ్మల్ని మార్చమని విజ్ఞాపన చేసుకొనుచు, మా ఆత్మీయ జీవితాన్ని నీ యొక్క పాదాల చెంత సమర్పించుకొనుచు, మీకు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్. మరొక మారు వందనాలు తెలుపుకుంటున్నాను. గతించినటువంటి కొన్ని దినాల ముందు మనం అందరం కూడా క్యారెక్టర్ అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకొని ఉన్నాము. ఆ క్యారెక్టర్ మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు క్యారెక్టర్ కలిగి ఎందుకు ఉండాలి అన్నటువంటి విషయం మీద మనం అందరం కూడా మాట్లాడుకొని ఉన్నాము. ఓకేనా? పుట్టుక ఒక బంధాన్ని ఇస్తుందని, ఆ పుట్టుక ఎటువంటి బంధంగా మనకు ఉండాలని అన్న విషయాన్ని మనం దాన్నేమంటారు, మాట్లాడుకోవటం జరిగింది. మరొక మారు నేను పరిచయం చేసి వాక్యంలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఏంటి అంటే, పుట్టుక ఒక బంధాన్ని ఇస్తుంది కదా! అదే పుట్టుక తర్వాత మనిషి జీవితంలో వచ్చేటువంటి విలువైనది ఏదైనా ఉంది అంటే మరణం. ఆ మరణం ఏం చేస్తుంది అంటే, అప్పటి వరకు కొనసాగించినటువంటి బంధాన్ని విడదీసేస్తుంది. అవునా కదా! పుట్టుక వరకు నీకు అన్నదమ్ములుంటారు, అక్క చెల్లెలుంటారు, ఆ తల్లిదండ్రులుంటారు, బంధుమిత్రులుంటారు, సతీమణి ఉంటుంది, పిల్లలుంటారు, అందరూ ఉండొచ్చు కాక, కానీ నీ మరణం తర్వాత ఆ బంధం ఏది కూడా ఉండదు. ఎక్కడి నుంచైతే ఒంటరిగా వచ్చావో మరలా అక్కడికి నువ్వు ఒంటరిగా వెళ్ళిపోవాలి అన్నదే ఈ యొక్క జీవిత సారాంశము కదా! అదేవిధంగా
పుట్టుక ఏం చేస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. మరణం ఏం చేస్తుంది అంటే బాధనిస్తుంది. ఈ పుట్టుక, ఈ మరణము, పుట్టుక, ఈ గిట్టుక, ఈ రెండిటి మధ్య ఉండేటువంటిది మానవుని యొక్క జీవితం కదా. ఈ జీవన మరణాల కలయికే మనిషి యొక్క జీవితం కదా. చనిపోతారు ఎవరన్నా ఒక వ్యక్తి. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము అయ్యో నువ్వు బ్రతికుంటే ఇలా చేసేవాడివి అలా చేసేవాడివి అని దుఃఖిస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేసామనుకో, వాడు వినేటువంటి ప్రయత్నం చేస్తాడా? కన్నీరు కార్చేటువంటి ప్రయత్నం చేస్తాడా? అందుకే నేనేం చెప్తున్నానంటే, ఈ జీవితం అన్నటువంటి ఈ ప్రయాణంలో నీవు బ్రతికి ఉన్నప్పుడే నీవు కలిగి ఉన్నటువంటి దేవుని ఆలోచనలను ప్రక్క వారితో పంచుకోవటం అనేది మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే శత్రువైనటువంటి అపవాది దగ్గర ఒక అస్త్రం ఉంది. అది ఏమిటి అంటే మరణం అనేటువంటి అస్త్రాన్ని. ఈ అస్త్రాన్ని, ఈ మరణాన్ని ఉపయోగించుకొని వాడు ఏం చేస్తున్నాడంటే మానవులను పాతాళానికి పడేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరణం వాడి సొత్తు కాదు. జీవన్ మరణాలు దేవుని హస్తగతం. కానీ ఈ మరణం అన్నది మానవుణ్ణి మింగివేస్తుంది. ఈ మరణం అన్నది మానవుని యొక్క జీవితానికి అడ్డుకట్ట వేస్తుంది అన్న విషయాన్ని వాడు గ్రహించి ఏం చేస్తున్నాడు అంటే ఈ మరణాన్ని ఉపయోగించుకొని ఈ మరణాన్ని సమీపించేలోపు వాడు ఏం చేస్తున్నాడు అంటే మానవుణ్ణి పడేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి చనిపోయారా లేదా? చనిపోయారు. దావీదు గొప్ప ప్రార్థనాపరుడు చనిపోయాడా లేదా? చనిపోయాడు. పౌలు గారు చావడితే క్రీస్తే బతుకుట లాభమే అన్నాడు. చనిపోయారా లేదా? 10,000 మంది భార్యలు కలిగినటువంటి వ్యక్తి దేశ ప్రపంచంలో ఇప్పటి వరకు అటువంటి చక్రవర్తి లేనే లేడు. గొప్ప ధనవంతుడు అండ్ అయినటువంటి సొలొమోన్ గారు చనిపోయారా లేదా? చనిపోయారు. అవునా కదా? పరిశుద్ధంగా జీవించి చెరసాలలో మగ్గిపోయి ప్రధానమంత్రి అయినటువంటి యూసేఫ్ గారు కూడా చనిపోయారు. చనిపోయారా లేదా? ఇస్రాయేల్ ప్రజలను విడిపించి అనేక లక్షల మందికి మాదిరికరమైన జీవితాన్ని కనబరిచి దేవుని యొక్క వెలుగును ముఖాముఖిగా చూసి దేవునితో మాట్లాడినటువంటి అనుబంధం కలిగినటువంటి మోషే గారు చనిపోయారా లేదా? ఎలీషా గారు, దానియేలు గారు, షడ్డక్ మెషక్ అబేద్నెగోలు చనిపోయారా లేదా? అందరూ చనిపోయారు. నీవు చనిపోతావా లేదా? ఖచ్చితంగా చనిపోతావు. నేనేమంటానంటే చావు నీ దగ్గరికి రాకముందే, చావు నీ జీవితంలో నీ చెంతకు చేరకమునిపై నువ్వేం చేయాలి అంటే మనిషి జీవితం ప్రతి ఒక్క మానవుడు ఒకటి కలిగి ఉండాలి. ఏమిటి అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ చనిపోతారు. పెద్ద పెద్ద భక్తులే చనిపోయారు. దేవుని దగ్గరగా జీవించిన వ్యక్తులు చనిపోయారు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వారు చనిపోయారు. దేవుని స్వరాన్ని విన్నటువంటి వారు చనిపోయారు. దేవుని యొక్క వెలుగును చూసినటువంటి వారు చనిపోయారు. మనము కూడా చనిపోతాము. ఖచ్చితంగా ఒక రోజు మన జీవితంలోనికి వస్తుంది. ఆ రోజు మనం పరిశుద్ధంగా జీవించినట్లయితే దేవుని చిత్తాన్ని ఎరిగి సిద్ధపాటు కలిగి జీవించినటువంటి వారమే అయితే గనక ఆయన సన్నిధికి చేరేటువంటి వ్యక్తులుగా జీవిస్తాము. ఆయన నామానికి గర్వకారణంగా జీవిస్తాము. లేదా పాతాళ లోకానికి అనగదొక్కబడి నిత్యము నరకాగ్నిలో మనం వేయబడి దుఃఖిస్తేటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తాము. దుఃఖము కావాలా నీ జీవితంలో? సంతోషము కావాలా నీ జీవితంలో? ఆలోచించుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాము. అర్థమవుతుందన్న మాటలు. ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు. నీవు కూడా చనిపోతావు. ఏ క్షణాన మరణం నీ సన్నిధికి వస్తుందో తెలియదు. ఈరోజు సజీవు లెక్కలో ఉన్నావు, బ్రతికి ఉన్నావు, ఆహారం తింటున్నావు, పిల్ల పాపలు కుటుంబీకులు రక్త సంబంధికులతో కలిగి ఉన్నావు, జీవిస్తున్నావు అంటే అది కేవలం ఆయన కృప. ఆ కృపను బట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? ఆ కృపను బట్టి ఆలోచించేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేసావా? ఆలోచించాలి ప్రియులారా, ఆలోచించాలి. కాబట్టి మనిషి యొక్క జీవితంలో విలువైనది ఏదైనా ఉంది అంటే అది ఏమిటి అంటే సిద్ధపాటు. సిద్ధపాటు. అసలు ఈ సిద్ధపాటు అంటున్నావు కానీ బ్రదర్, అసలు సిద్ధపాటు అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే సిద్ధపాటు అంటే నీ మనస్సును, నీ బ్రతుకును మార్చుకోవటమే, దిద్దుకోవటమే సిద్ధపాటు. దేవా ఒకప్పుడు పాపిని, దేవా ఒకప్పుడు వ్యభిచారిని, దేవా ఒకప్పుడు ఒకలాంటి భ్రష్టత్వంలో బ్రతుకుతున్నటువంటి వాడను, ఒక ఈర్ష అసూయ కలిగినటువంటి వాడను, ఒకలాంటి మనస్తత్వం కలిగినటువంటి నన్ను ఇదిగో నీ వాక్యము చేత హెచ్చింపి
నీ వాక్యము చేత గద్దించి, నీ వాక్యము చేత సరిచేసి, నన్ను సజీవుల లెక్కలో ఉంచి, ఇదిగో నీ వాక్యము చేత నన్ను కట్టావే, మార్చుకున్నావే, పరిశుద్ధుడిగా తీర్చిదిద్దావే. ఇది సిద్ధపాటు, ఇది సాక్ష్యం. ఈ సాక్ష్యంతో కూడినటువంటి సిద్ధపాటు నీలో ఉందా? అందుకే పౌలు గారు, నేను త్వరగా ముగించేటువంటి ప్రయత్నం చేస్తానండి. పౌలు గారు తిమోతి గారికి ఒక పత్రిక లెటర్ రాస్తూ, అయ్యా తిమోతి బాబు, ఇగో నేను వచ్చేపటికి కొంత టైం పడుతుంది, కొంత లేట్ అవుతుంది. కాబట్టి మీరు మీ సంఘము ఏమి చేయాలి అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి అని, ఆ సిద్ధపాటు ఏ విధంగా కలిగి ఉండాలి అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ పత్రిక రాస్తాడు. 1 తిమోతి 3:14 మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క సూచనలు, సిద్ధపాటు సూచనలు తిమోతి గారికి తెలియపరుస్తూ రాస్తాడు. ఓకేనా? అదేవిధంగా ప్రసంగి 5:1లో మనం చూసినట్లయితే, దేవుని మందిరమునకు పోవునప్పుడు మీరు సిద్ధపాటు కలిగి పోవుడి అన్న వాక్యాన్ని మనం చూస్తాము. అదేవిధంగా ఆమోసు గారి గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఓ ఇశ్రాయేలు వారలారా, దేవుని సన్నిధిని కనబడినట్లు సిద్ధపడుడి అన్నటువంటి విషయాన్ని మనం ప్రస్తావన మనం చూస్తాము. అంటే దేవుని మందిరానికి పొరుగునప్పుడల్లా మన ప్రవర్తన విషయంలో సిద్ధపాటు కలిగి జీవించాలి. అంటే వారమంతా మనం జీవిస్తాము, వారమంతా కూడా నిద్రిస్తాము, వారమంతా కూడా మనం చదువుకుంటాము, వారమంతా కూడా మనం డ్యూటీలు చేసుకుంటాము, వారమంతా కూడా మనం పర్సనల్ ఫ్యామిలీ విషయాలకి హెచ్చించి మన సమయాన్ని సర్దుబాటు కలిగి జీవిస్తూ ఉంటాము. కానీ ఈ వారమంతట్లో నువ్వు తెలిసి తెలియక ఏ తప్పైన, ఏ అబద్ధమైన, ఏ పాపమైన, ఏ జారత్వమైన, ఏ వ్యభిచారమైన, భ్రష్టత్వపు మనస్తత్వమైన కలిగి ఉన్నావేమో. మనము ఆదివారము ఆరాధనకు రాకమునిపే శనివారము మనం ఏం చేయాలి అంటే సిద్ధపాటు కలిగి జీవించాలండి. అయ్యో దేవా, తెలిసి తెలిసి పాపం చేసి ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు అని నీవు పాప క్షమాపణ శనివారం రోజే పొందుకొని దేవుని సన్నిధికి నీవు బల్లలో చెయ్యి వేసే ముందు పరిశుద్ధునిగా, దేవుని పాప క్షమాపణ నొందినట్టుకున్నటువంటి వ్యక్తిగా, నీ మనస్సాక్షి నొచ్చుకున్నటువంటి వ్యక్తిగా కాక, నిండు హృదయంతో దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తిగా నువ్వు ఆరాధన సన్నిధికి రావాలి. అదే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది. అడుగుతున్నా, ఓ ప్రియ విశ్వాసి, ఈ వాక్యం వింటున్నటువంటి వ్యక్తి, ప్రభువు రాకడ గురించి సిద్ధపాటు నీకు కలిగి ఉందా? నీ ఆత్మీయ జీవితం గురించినటువంటి సిద్ధపాటు కలిగి ఉందా? నీకు పిల్లలను పెంచేటువంటి సిద్ధపాటు నీకు కలిగి ఉన్నావా? నీ కుటుంబంలో మాదిరికతను కనపరిచే విధంగా సిద్ధపాటు నీవు కలిగి ఉన్నావా? ఈనాడు సజీవ వాహిని అంటే ఒక పేరుంది, మంచి పేరుంది. అవునా కదా? ఎందుకు ఈ పేరు ఉంది అంటే, ఈ సజీవ వాహిని అన్నటువంటి ఈ సంస్థకు ఒక సిద్ధపాటు కలిగి ఉన్నారు వాళ్ళు. ఆత్మీయతలో ఒక సిద్ధపాటు, ఆత్మల రక్షణలో ఒక సిద్ధపాటు, ఆత్మీయతను కనపరచడంలో ఒక సిద్ధపాటు, వాక్యాన్ని అందించడంలో ఒక సిద్ధపాటు, పాటల ద్వారా దేవుని మహింపరచడంలో ఒక సిద్ధపాటు, అనేకమైనటువంటి త్యాగముని వాళ్ళు పెట్టడంలో కూడా ఒక సిద్ధపాటు కలిగి ఉంది. సభలలో వాక్యం అందించడంలో, పాటలలో, కాపరుల్లో, విశ్వాసుల్లో కూడా కావాల్సింది ఏదైనా ఉంది అంటే అది సిద్ధపాటే. ఆ సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి సంఘము ఈ సజీవ వాహిని కాబట్టి, ఈ వాహిని ఏం చేస్తుంది అంటే వాహనముగా ఆ సంఘాన్ని ముందుకు నడిపించి అనేక మందికి ప్రజ్వలింపచేసి వాక్యాన్ని అందిస్తుంది. ఆత్మీయంగా అనేక మందిని రక్షిస్తుంది. ఇది కదా సిద్ధపాటు. మన బ్రతుకులో మన జీవితాన్ని చూసి, మన ప్రవర్తన నియమాలను చూసి, మనం మాట్లాడే విధానాన్ని చూసి, మనం చూసేటువంటి చూపు చూసి, మనం వినేటువంటి వినికిడి చూసి, ప్రవర్తించేటువంటి విధానాన్ని చూసి, మన ప్రక్కన ఆఫీసులో కానీ, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, ఈయన మన ప్రవర్తన నియమావళిని బట్టి మార్పు చెందినటువంటి వ్యక్తి ఒక్కరైనా ఉన్నారా అండి? లేకపోతే సిగ్గుచేటు. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వాక్యం బోధించడం కాదు, పాటలు పాడటం కాదు, ప్రసంగంగా సిద్ధపాటు కలిగి ఉండడం కాదు, ప్రసంగాలు లేదా క్షమించండి వాక్యాన్ని ప్రతిరోజు నెమరవేయటం కాదు. మన బ్రతుకులో మాదిరికతను కనపరచాలండి. అదే సిద్ధపాటు. అదే సిద్ధపాటు. అటువంటి సిద్ధపాటు జీవితం మనందరం కూడా కలిగి ఉండాలి అన్నదే దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. మరి అటువంటి సిద్ధపాటు కలిగినటువంటి జీవితం నీవు కలిగి జీవిస్తున్నావా? ప్రశ్నిస్తున్నా నేను.
I am questioning you. You have to think about yourself. Are you living like in a God's thought? సారీ, ఇక్కడ కట్ చేయి మన క్రిస్టల్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అంటే, ఈ సిద్ధపాటు ఏ విధంగా కలిగి ఉండాలి అన్న విషయంలోనికి తొంగి చూసుకున్నట్లయితే కనుక, నేను బైబిల్ పఠనం చేస్తున్నప్పుడు బైబిల్లోనికి ఆ, తొంగి చూసినప్పుడు అసలు ఎవరు ఏ భక్తులు సిద్ధపాటు కలిగి ఉన్నారు, ఏ విధంగా కలిగి ఉంటే, ఏ భక్తులు ఎవరైనా సరే, క్షమించండి మొత్తం కట్ చేసి ఇదంతా. నేను బైబిల్ చదువుతున్నప్పుడు కొంతమంది భక్తులను నేను చూశాను. ఆ భక్తులను చూసినప్పుడు అసలు వీరు ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నారు, సిద్ధపాటుతో కలిగి ఉండటంతో పాటు ఇంకేమన్నా వీరు చేశారా అన్న విషయాలను ఆలోచించినప్పుడు, నేను కొంతమంది భక్తుల్ని అలా తొంగి చూసేటువంటి ప్రయత్నం చేస్తూ వారితో ముచ్చటించేటువంటి ప్రయత్నం నేను చేశాను. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం నేను చేశాను. వారితో నేను సంభాషించేటువంటి ప్రయత్నం నేను చేశాను. చేసినప్పుడు మొట్టమొదటిగా నేను గ్రహించింది ఏంటి అంటే, విని గైకొనుటలో సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే విని గైకొనుటలో సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా నేను చూస్తున్నప్పుడు యోబు గారు కనిపించారు. అయ్యా యోబు గారు బాగున్నారా అని ప్రశ్నించాను. బాగున్నాను డేవిడ్ అని అన్నారు. అన్నప్పుడు "ఆ, యోబు గారు మీరు ఎటువంటి సిద్ధపాటు కలిగి జీవించారు అని ప్రశ్నించినప్పుడు యోబు గారు ఇలా సెలవిచ్చారు. నేను ఆ ప్రశ్నిస్తూనే ఇలా మాట్లాడాను. ఏమిటి అంటే, అయ్యా నీవు అబ్రహాము కాలపు నాటి వాడువు. దేవుడి యొక్క దేవుడే నీ గురించి సాక్ష్యాన్ని పంచుకున్నాడు. అప్పటికి లేఖనాలు లేవు. దేవుని స్వరాన్ని స్వయంగా విన్నటువంటి వ్యక్తివి. దేవునితో డైరెక్ట్గా మాట్లాడేటువంటి వ్యక్తివి. అదేవిధంగా ఊజు అన్నటువంటి దేశంలో నీ వంటి వాడు లేనే లేడు అన్నటువంటి గొప్ప పేరు కూడా నీకు ఉంది. అసలు నీవు దేవుని విషయంలో సిద్ధపడ్డావా అని అడిగేటువంటి ప్రయత్నం కూడా నేను చేశాను. అడిగితే, గుడ్ క్వశ్చన్ డేవిడ్, అయితే విను అని చెప్పి ఆయన, నేను ఒక నిబంధన చేసుకున్నాను, నేను ఒక సిద్ధపాటు కలిగి జీవించాను. ఏమిటి ఆ సిద్ధపాటు అంటే, నేను నా కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాను. ఏమిటి అని మరలా నువ్వు తొంగి చూసేటువంటి ప్రయత్నం చేస్తే, అడిగేటువంటి ప్రయత్నం చేస్తే ఈ విధంగా సెలవిస్తాను. నేను కన్యకను ఏల చూతును అన్నటువంటి ఒక నిబంధన నేను చేసుకున్నానయ్యా అన్నటువంటి ప్రయత్నం చేశాడు. ఏంటంట, నేను కన్యకను ఏల చూతును అన్నటువంటి నిబంధనను ఆయన చేసుకున్నాడంట. అర్థమవుతుందా? నేను అడుగుతున్న రెండో ప్రశ్న ఏమిటి అంటే, ఆయన కన్యకను ఏల చూతును అని ఆయన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధంగా జీవించడానికి. ఎక్కడైతే ఆయన పడిపోతున్నాడో అక్కడ పడిపోకుండా ఆయన నిబంధన అన్నటువంటి ఒక సూచక క్రియను, ఒక క్రియను ఆయన తీసుకొని ఆయన నిబంధన నియమావళిలోనికి వచ్చి సిద్ధపాటు కలిగి జీవించేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. అర్థమవుతుందన్న మాటలు. మనం కూడా సిద్ధపాటు కలిగి జీవించాలి. మనం కూడా సిద్ధపాటు కలిగి జీవించాలి. ఎటువంటి విధంగా సిద్ధపాటు కలిగి జీవించాలి అంటే, మన కన్నులతో, మన చెవులతో, మన నోటితో, మన చేతులతో, మన హృదయంతో, మన తలంపులతో, మన నడవడికతో, ప్రతి విషయంలోనూ దేవుని అవయవాలుగా నివసిస్తున్నటువంటి మనము సిద్ధపాటు కలిగి జీవించాలి. యోబు గారి వాళ్ళే మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి జీవించాలి అంటే, కన్నులతో నిబంధన చేసుకోవాలి. దేవా, ఈ కన్నులతో చూడరానటువంటి కార్యములు చూశానయ్యా. దేవా, ఈ నోటితో అనకూడనటువంటి మాటలు అన్నానయ్యా. దేవ, గాసిప్స్ అనేకంగా నేను ఈ చెవులతో విన్నానయ్యా. ఇదిగో ఈ చేతులు పరిశుద్ధంగా ఉండాల్సినటువంటి చేతులు, సహాయం చేయాల్సినటువంటి ఈ చేతులు చేయకూడనటువంటి కార్యములు చేశానయ్యా. ఇదిగో ఈ 4 గోడల మధ్య నిన్ను అనేక మార్లు సిలువ వేశానయ్యా. ఈ చేతులతో చేయకూడని కార్యములు చేసి అన్నటువంటి తీర్మానం నువ్వులోనికి నువ్వు రావాలి. నిబంధన పరిధిలోనికి నీవు రావాలి. అర్థమవుతుందా? బోధ విన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, బోధ వింటున్నాం కానీ వదిలేస్తున్నాం, కానీ మనం తీర్మాన రూపంలోనికి నడవట్లేదు. బోధ విని గ్రహించినప్పుడు ఏమి చేస్తుంది అంటే, అది తీర్మాన రూపంలోనికి మారుతుంది. ఆ తీర్మాన రూపంలోనికి రూపాంతరం చెందినప్పుడు అది నిన్ను నిబంధనలోనికి నడిపిస్తుంది. నిబంధనలోనికి నీవు వచ్చినప్పుడు ఆ నిబంధన నిన్ను సిద్ధపాటు కలిగి జీవించేలా చేస్తుంది. ఇది గమనించాల్సింది మనం.
ఒక వర్తమానం విన్నప్పుడు మనం ఆ వర్తమానాన్ని బట్టి దేవుడు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి నువ్వేం చేయాలి అంటే ఒక నిబంధన తీసుకోవాలి, ఒక అగ్రిమెంట్ మనం మార్చుకోవాలి. ఆ నిబంధన నిన్ను సిద్ధపాటులోనికి నడిపించేలా నీ జీవితాన్ని ప్రార్థనలో తయారు చేసుకోవాలి. ఒక మనిషి మనిషికి మధ్య చేసుకున్నటువంటి అగ్రిమెంటు నచ్చనప్పుడు, విభేదాలు వచ్చినప్పుడు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ నీవు సిద్ధపాటు దేవునిలో తీర్మానం తీసుకున్నప్పుడు, నీవు సిద్ధపాటు కలిగి జీవించి ఆ దేవునిలో తీర్మానం చేయబడినప్పుడు, నీవు తప్పిపోయిన దేవుడు తప్పడు మాట. ఆ తీర్మానాన్ని కట్టుబడే నీవు రక్షిస్తూనే నిన్ను కాపాడుతూనే ఉంటాడు. అందుకే మనం ఏం చేయాలి అంటే సిద్ధపడి సాధన చేస్తూ, సాధన చేస్తూ సిద్ధపడుటకు విన్నటువంటి వాక్యాన్ని బట్టి సిద్ధపాటులోనికి మనం ఏ విధంగా మార్చబడుతున్నామో మనం నిబంధన అన్నటువంటి ప్రవర్తన నియమావళిలో మనల్ని మనం పరిశోధించుకోవాలండి. అర్థమవుతుందా? దేవా, ఈ కనులైతే నావి కానీ చూపు నీదై ఉండాలి తండ్రి. దేవా, ఈ పెదవులైతే నావి కానీ మాటలు నీవై ఉండాలి తండ్రి. దేవా, ఈ చెవులైతే నావి కానీ వినికిడి నీదై ఉండాలి తండ్రి. దేవా, ఈ చేతులైతే నావి కానీ ఈ చేతులు నీవై ఉండాలి తండ్రి. దేవా, ఈ హృదయం అయితే నాది కానీ దీని యొక్క భావోద్వేగం నీదై ఉండాలి తండ్రి. దేవా, ఈ మెదడైతే నాది కానీ దీని యొక్క ఆలోచనలు నీవై ఉండాలి తండ్రి. దేవా, ఈ పాదములైతే నావి కానీ దీని యొక్క మార్గము నీదై ఉండాలి తండ్రి అన్నటువంటి తీర్మాన రూపంలోనికి మనం వచ్చి జీవిస్తూ ప్రార్థనలో మనం సిద్ధపాటు కలిగి జీవించినట్లయితే యోబు గారి వలె మనం కూడా విశ్వాసుల భక్తి జాబితాలో చేర్చబడతాము. ఇది మొట్టమొదటి భక్తుని యొక్క సారాంశం. ఇక రెండవదిగా నేను చూసినప్పుడు పౌలు గారు కనిపించారు. పౌలు గారు కనిపించినప్పుడు, అయ్యా పౌలు గారు ప్రైజ్ లార్డ్ అండి అని సెలవిచ్చినప్పుడు, అయ్యా ప్రైజ్ లార్డ్ డేవిడ్ గారు, అయ్యా నేను ఒక ప్రశ్న ఇస్తాను, ఏమిటి అంటే, ఇదిగో కొత్త నిబంధనలో 3వ వంతు పుస్తకాలు నువ్వే రాశావు, శాస్త్రాన్ని ఆపోహన చేశావు, నువ్వు ఎటువంటి నిబంధనను దేవుని సన్నిధిలో నువ్వు చేసుకున్నావు, దేవునితో నువ్వు కలిగి ఉన్నావు అన్నటువంటి ప్రశ్న నేను ప్రశ్నించినప్పుడు, ఎటువంటి నిబంధన చేసుకున్నావు? అసలు దేవునితో గొప్ప సంబంధం కలిగి జీవించినటువంటి వ్యక్తివి, దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తివి, ఆత్మల రక్షణ కోసం పోరాటము చేసినటువంటి వ్యక్తివి, చావైతే లాభము అన్నటువంటి వ్యక్తివి. అసలు ఎటువంటి నిబంధన చేసుకున్నావు? ఎట్లా నువ్వు సిద్ధపడ్డావు? పౌలు గారు కొంచెం చెప్పండి, నేను కూడా సిద్ధపడతాను అన్నప్పుడు, డేవిడ్, నేను కొరింతులో అన్నటువంటి ఊరిలో నేను తీర్మానం చేసుకొని ఆ పట్టణస్థులకి ఒక లెటర్ రాశాను. అలా రాస్తున్నటువంటి క్రమంలో నేను తీర్మానం తీసుకొని వారికి రాశాను. అందుట్లో ఏం నేను మెన్షన్ చేశానో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను చూసి ఫాలో అవ్వండి అన్నటువంటి విషయాన్ని రాశానయ్యా. అంటే ఆశ్చర్యం వేసిందండి. ఇంతకంటే మంచి సిద్ధపాటు కలిగి ఉంటామా? అసలు ఎంత గొప్ప మాటో తెలుసా అది? ఎంత గొప్ప లోతైనటువంటి మాటో తెలుసా అది? క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, మీరు నన్ను చూసి నడుచుకోండి. ఎంత గొప్ప మాట అంటే, క్రీస్తులా, క్రీస్తు కొరకు, క్రీస్తునే మొత్తం కాపీ చేస్తే తప్ప ఆ మాట పలకడానికి మనం ధైర్యం చాలదండి. ఎంత ఆత్మీయ జీవితాన్ని కనబరిస్తేనో తప్ప పౌలు గారు ఆ మాట పలుకుంటారు? ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా క్రీస్తును చూసి నడుచుకోండి అని అనట్లేదు. నేను నడుచుకున్నాను, మీరు నన్ను చూడండి అయ్యా అంటే, నన్ను చూసి దేవుని చూసినట్లే అన్నటువంటి కాన్ఫిడెంట్తో చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఎంత గొప్ప లోతైనటువంటి భక్తి జీవితం అండి పౌలు గారిది! ఎప్పుడైనా మనకు ఫైర్ ఉందా మనకి? ఎప్పుడైనా మనం అంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నామా? ఇదిగో నన్ను చూసి నువ్వు నేర్చుకోరా, నా ప్రవర్తన చూడు, నా క్యారెక్టరైజేషన్ చూడు, నా మాట్లాడే విధానం చూడు, నా చూసేటువంటి చూపు చూడు, నా ఆలోచన విధానం చూడు అన్నటువంటి క్షమించండి, కాన్ఫిడెన్స్ క్యారెక్టరైజేషన్ మనలో బిల్డ్ అవుతుందా? ఉందా? లేదు. మనమే భక్తి జీవితంలో సున్నా. ఇంకా మన పక్కన వాళ్ళకి ఏం చెప్తాం మనం? రైట్? అంతకు మించినటువంటి సిద్ధపాటు ఉండదండి. ఒక సంఘం యొక్క అంతిమ లక్షణము క్రీస్తును పోలి నడుచుకోవటమే కదా. ఒక కాపరి యొక్క అంతిమ లక్షణము క్రీస్తును పోలి నడుచుకోవటమే కదా. ఒక విశ్వాసి యొక్క అంతిమ లక్షణము క్రీస్తును పోలి నడుచుకోవటమే కదా. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనందరి యొక్క అంతిమ లక్షణం ఏమిటి అంటే క్రీస్తును పోలి నడుచుకునటమే కదా.
క్రీస్తు బోధన మన హృదయాల్లో ఉంచుకోవట్లేదు, క్రీస్తు యొక్క ఆజ్ఞలు మనకు తెలియట్లేదు, గుర్తుండట్లేదు. ఇంకా క్రీస్తును పోలి నడుచుకోవడము కలగా, పగటి కల, కల కూడా కాదండి. అవునా కదా? ఆలోచించుకోవాలి. ఆత్మీయ జీవితంలో మనందరం కూడా ఏ విధంగా ఉంటున్నాము, ఏ విధంగా జీవిస్తున్నామో అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా పదే పదే గమనించుకోవాలి. నువ్వు ఈరోజు ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక అమ్మగా, ఒక అమ్మమ్మగా, ఒక నానమ్మగా, ఎక్కడైనా సరే, ఏ విధంగా అయినా సరే, ఏ క్యారెక్టరైజేషన్‌లో నువ్వు నివసిస్తున్నా, జీవిస్తున్నా సరే, ఇదిగో శ్రమ అన్నటువంటిది నీ దగ్గరికి వచ్చేపటికి, ఇదిగో బాధ అన్నటువంటిది నీ దగ్గరికి వచ్చేపటికి పడిపోయే స్థితిలో నీవు ఉంటున్నావేమో, సిద్ధపాటు పడకుండా తీర్మాన రూపంలో జీవిస్తున్నటువంటి నీవు, అయ్యో ఆ తీర్మానానికి తగిన జీవితం జీవించలేకపోతున్నానే అని కృంగుదల కలిగి జీవిస్తున్నావేమో, ఆ శోధన నిన్ను ఏలక మునిపే శోధకుడిని సైతం మట్టుబట్టేటువంటి గొప్ప వీరుడు మనతో ఉన్నాడు, ఆయన నా ప్రభు అయిన క్రీస్తు అని ఆ ప్రభువును చేరేటువంటి విధానం ప్రార్థన. కాబట్టి ఆ ప్రార్థనలో మోకరించి దేవుని గోజాడేటువంటి ప్రయత్నం చెయ్యి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే విశ్వాస జీవితంలో, సిద్ధపాటు జీవితంలో ఉన్నతంగా జీవిస్తావు. అలా చూసేటువంటి ప్రయత్నంలో చిట్ట చివరిగా మూడో వ్యక్తి అయినటువంటి యోసేపు గారు నేను కలిశాను. యోసేపు గారు ఒక్క క్షణం అండి, నేను మీతో మాట్లాడాలండి. అసలు మీరు, మీ తాత, మీ నాన్నగారు అందరూ గొప్ప విశ్వాసులు కదండి, మీ పితరులు కూడా మంచి మంచి వ్యక్తులు కదండి. అసలు మీరు దేవునిలో భక్తి జీవితంలో ఎటువంటి తీర్మానం చేసుకున్నారు, ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నారు, ఒక్కటి చెప్పండి అన్నప్పుడు ఆయన నన్ను ఇలా చూసేటువంటి ప్రయత్నం చేసి, నవ్వేటువంటి ప్రయత్నం చేశారు. అయ్యగారు మీరు నవ్వకండి గానీ, ఒక్కటి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి అని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు, గొప్ప శ్రమ మీ ఇంటికి వచ్చింది, గొప్ప శోధన నీ జీవితంలోనికి వచ్చింది, గొప్ప వేదన నీ హృదయంలోనికి వచ్చింది. ఇంత వేదన, శోధన, శ్రమ అన్నిటిని బరాయిస్తూ కూడా మీరు ఈ విధంగా సిద్ధపాటు కలిగి జీవించారండి అన్నప్పుడు, నేను ఒకటి తీర్మానం తీసుకున్నాను డేవిడ్ అని చెప్పాడు. ఏంటండి ఆ తీర్మానం అని ప్రశ్నించినప్పుడు మరలా, నేను ఎంత ఘోర దుష్కార్యము దేవుని కళ్ళ ఎదుట చేస్తును అన్నటువంటి ఆదికాండ 39వ అధ్యాయంలోనే ఉంటుంది ఈ మాట. రాణిగారు వచ్చినప్పుడు, రాణిగారు ఆయన్ని మోహించి పాపం చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏంటి అంటే, అయ్యో దేవుని కన్నుల ఎదుట నేను ఇంత ఘోర దుష్కార్యము ఏ విధంగా చేయగలను అన్నటువంటి మాట పలికాడండి. అంటే నిజానికి అక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మన ఎదుటే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. సాతాను కూడా మన ఎదుటే, మన పక్కనే జీవిస్తూ ఉంటుంది. సాతాను ఏం చేస్తుంది అంటే నిన్ను ఎక్కడ పడేద్దామా అని ప్రయత్నిస్తుంది. దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఎక్కడ పడిపోతావా అని కాపాడేటట్టు ప్రయత్నం చేస్తాడు. తెలుసా? దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి భయము కలిగినటువంటి వ్యక్తిగా యోసేపు గారు జీవించారండి. ఆ విధంగా జీవిస్తున్నాడు కాబట్టి, అయ్యో నేను దేవుని కన్నులు ఎదుట ఎంత ఘోర దుష్కార్యం ఏ విధంగా చేస్తానన్నటువంటి తీర్మానం తీసుకొని పాపము నుంచి పరిగెత్తాడండి. మనం 4 గోడల మధ్య శరీర సుఖం కోసం, నేత్రానందం కోసము ఎన్నిసార్లు దేవుణ్ణి మనం సిలువ వేశామండి. దేవుడు చూస్తున్నాడన్న భయం మనలో లేదే. భ్రష్టత్వానికి అప్పగించబడినటువంటి క్రైస్తవుల్లాగా జీవిస్తున్నాము అంటే, ఇంకా మీకు అర్థమయ్యేటువంటి ప్రయత్నం చేస్తాను. దేవుడు నాతోనే ఉన్నాడని అనుకుంటున్నావు కానీ దేవుడు నీతో లేడు అన్న విషయాన్ని నువ్వు గ్రహించట్లేదు. అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారు బాలుడిగా ఉన్నప్పుడు మరియమ్మ గారు, యోసేపు గారు ఒక చోటికి వెళ్తున్నప్పుడు దేవాలయానికి, ఒక యేసుక్రీస్తు వారు వారితోనే ఉన్నాడు అని మరియమ్మ గారు అనుకుంటారు. యేసుక్రీస్తు వారు నాతోనే ఉన్నాడని యోసేపు గారు అనుకుంటారు. కానీ ఒక దిన ప్రయాణం తర్వాత చూసుకుంటే యేసుక్రీస్తు వారు వారితో లేరు. ఆయన ఉండాల్సినటువంటి చోట ఉండి ఆయన చేయాల్సినటువంటి పనిని అక్కడ చేస్తున్నాడు. ఈ కార్యక్రమం తతంగమంతా పక్కకి పెడితే మరియమ్మ గారు అనుకున్నారు యేసుక్రీస్తు వారు తనతోనే ఉన్నారని. కానీ చూసుకుంటే మరియమ్మ గారు మనం చూసుకుంటే యేసుక్రీస్తు వారు తనతో లేరు. నీవు అనుకుంటున్నావు దేవుడు నాతోనే ఉంటున్నాడని, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని. ఇదిగో నువ్వు కొన్నటువంటి ఇల్లును బట్టియో, నువ్వు కొన్నటువంటి కారును బట్టియో, నువ్వు కొన్నటువంటి ఆర్థిక స్థితిని బట్టియో, లేదా నువ్వు కలిగి ఉన్నటువంటి ఆరోగ్య స్థితిని బట్టియో దేవుడు మమ్మల్ని
మమ్మల్ని అందరినీ కూడా దీవిస్తున్నాడు అన్నటువంటి ఆలోచనలో నువ్వు ఉన్నావేమో. నువ్వు చూసుకున్నట్లయితే, తొంగి చూసుకున్నట్లయితే ఆత్మీయ స్థితిలో దేవుడు నిన్నెప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయాడేమో. ఇస్రాయేల్ ప్రజలను కూడా వదిలిపెట్టి గుమ్మం వరకు వెళ్ళిపోయాడంట. గుమ్మం వరకు వెళ్ళిపోయినప్పటికీ వారు గుర్తించలేదంట. దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబ జీవితాన్ని వదిలి గుమ్మం వరకు వెళ్ళిపోయాడేమో. గుర్తిస్తే దేవుని పాదాలు పట్టుకుని, ప్రవ్వా మరలా నా కుటుంబంలో చేరేటువంటి ప్రయత్నం చెయ్యయ్యా. నీవు లేనిదే మా జీవితం లేదు, నీవు లేనిదే మా ఆత్మీయస్థితి లేదు, నీవు లేనిదే ఏది లేదు, సమస్తము కలిగి ఉన్నదంటువంటి ఏదైనా ఉంది అంటే అది నీ కృపను బట్టి అయ్యా అని ప్రభు పాదాలు పట్టుకొని గోజాడావనుకో, ప్రభు మరలానే హృదయంలోనికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇవి తీర్మానాలు కాదు, ఇవి సిద్ధపాటులు అన్నటువంటి విషయాన్ని నేను హెచ్చరిస్తున్నాను. దేవా, ఒంటరిగా ఉన్నా నేను, నీవు నాతో ఉన్నావయ్యా అన్నటువంటి జీల్తో నేను బతుకుతున్నాను. నీవు ఏ విధంగా బతుకుతున్నావు? దేవుడు నీతోనే ఉన్నాడు, నీ కొరకే జీవిస్తున్నాడు అని అన్నటువంటి తీర్మానంతో నీవు బతుకుతున్నావా? వారు వాక్యాన్ని ఎరిగి ఉన్నారు, వాక్యాన్ని విని ఉన్నారు, సిద్ధపాటు కలిగి జీవించారు, సిద్ధపాటులో బతికారు, తీర్మానము తీసుకుని బతికారు, తీర్మానం కొరకే వారి జీవితాన్ని ఫలంగా పెట్టారు. ఇది భక్తుల సిద్ధపాటు. వాట్ అబౌట్ వాట్ అబౌట్ యూ? యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు లిజన్ గాడ్స్ వాయిస్. యూ హ్యావ్ టు లిజన్ ద మెసేజ్, the person who is talking with God's spirit. You have to understand. అయితే వింటే సరిపోతుందా? మనం ఏమనుకున్నాం? విని గైకొనడంలో సిద్ధపాటు కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం కదా. నా మాటలు విని గైకొనిన వాడు, అలా అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఈ మాట అంటారు ఏమిటంటే, ఈ నా మాటలు విని గైకొనిన వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన వాడు బుద్ధిమంతుని పోలి ఉండును అంటాడు. అంటూనే సెకండ్ లైన్లో, ఈ నా మాటలు విని గై కొనని వాడు ఇసుక మీద కట్టుకొనిన బుద్ధిహీనుడిలా బతుకును. ఈ నా మాటలు విని గైకొని రాయి మీద ఇల్లు కట్టుకుని వాడు బుద్ధిమంతుడంట. ఈ నా మాటలు విని గైకొనక ఇసుక మీద కట్టుకునేవాడు బుద్ధిహీనుడంట. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు, బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. ఇద్దరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నారంట, ఇద్దరు కూడా ఒక ఇల్లు కట్టుకున్నారంట. కానీ ఏమి చేశారంటే, విన్నటువంటి విషయాన్ని గైకొని కట్టుకుని వాడు గాలి వచ్చినప్పుడు కొట్టుకుని పోకుండా స్థిరంగా ఉన్నాడంట. విన్నటువంటి విషయాన్ని గైకొనకుండా వదిలివేసినప్పుడు, గాలి వచ్చినప్పుడు కొట్టుకొని పోయేటువంటి స్థితిలో బుద్ధిహీనుడుగా మిగిలిపోతున్నాడంట. అంటే విన్నటువంటి విషయాన్ని గైకొనిన వాడే సిద్ధపాటు కలిగిన వాడు. అర్థమవుతుందా? ఒక రాజ్యంలో ఒక అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయికి ఒక ఇద్దరు స్పెషల్ టీచర్స్ని అసైన్ చేశారంట. ఆ టీచర్స్కి ఒక ఆర్డర్ ఉందంట, నువ్వు కొట్టకూడదు, గద్దించకూడదు, తిట్టకూడదు, ఆ పిల్లని మాత్రం భయం పెట్టకూడదు, కానీ నువ్వు మాత్రము ఆ పిల్లకు బోధన చేయాలి, సరైనటువంటి జ్ఞానము సంపాదించుకునేటువంటి విధముగా ఆ పిల్లను నువ్వు తర్ఫీదు నందించాలి అని సెలవిచ్చారంట. ఎంతకీ ఆ మాట చెప్పినా సరే, ఏం చేసినా సరే ఆ మాట వినట్లేదంట. అప్పుడు ఆ ఇద్దరు టీచర్స్ ఆలోచించుకుని అమ్మాయితో అన్నారు అంట ఈ విధంగా. ఏమని అన్నారంటే, అమ్మా, మేము చెప్పేది విన్నట్లయితే, నీవు మేము చెప్పేది విన్నట్లయితే నీ భవిష్యత్తు గొప్పగా ఉంటుందని సెలవిచ్చారంట. అయితే చాలు చాలే, నీవు చెప్పేది నేను వింటే నా భవిష్యత్తు గొప్పగా ఉండటం ఏంటి అని వెటకారంగా పాప అడిగినప్పుడు, ఇదిగో నీవు పెద్దయిన తర్వాత జ్ఞానులు నీ మాట వింటారు, పరిచయులు నీ మాట వింటారు, గొప్ప గొప్ప ఆ, ఆర్థిక ఫైనాన్షియల్ స్టేటస్ కలిగినటువంటి వ్యక్తులు కూడా నీ చుట్టూ నీ దగ్గర కూర్చొని నీ మాట వినేందుకు ఇంప్రెషన్ కలిగి జీవిస్తారు లేదా తాపత్రయపడతారమ్మా. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, నువ్వు జ్ఞానవంతురాలిగా తీర్చబడినప్పుడు, వారికి తీర్పు తీర్చేటువంటి జ్ఞానం నీలో ఉన్నప్పుడు మరి ఆ విధంగా జీవిస్తారమ్మా అన్నప్పుడు, అవునా, గొప్ప గొప్ప వారందరూ నా మాట వింటారా, గొప్ప గొప్ప వారందరూ నేను చెప్పింది చేస్తారా, నాకు లోబడి జీవిస్తారా అన్నటువంటి విషయాన్ని ఆ పిల్ల గ్రహించి
వినినటువంటి విషయాన్ని ఆమె గ్రహించి తనను తాను మార్చుకునేటువంటి ప్రయత్నం చేసింది. సిద్ధపాటు కలిగి ఆమె ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా స్టడీ చేసేటువంటి ప్రయత్నం చేసి గొప్ప రాణిగా ఎదిగిందంటే ఆమె పేరే ఎలిజబెత్ రాణి. సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి రాణిగా, మొట్టమొదటి రాణిగా ఆమె ఎంచబడినది. ఆమె పరిపాలించింది 70 నుంచి 73 సంవత్సరాల కాలము ఆమె పరిపాలించింది. గొప్ప పరిపాలన యావత్ ప్రపంచానికి అందింపజేసింది. అంటే ఆ కారణము వినది, వినటువంటి విషయాన్ని గైకొనింది కాబట్టి గొప్ప పరిపాలన అందించగలిగినది. అందుకే దేవుడు అంటాడు, చెవు గలవాడు వినుగాక అంటాడు. అంటే చెవులు అందరికీ ఉంటాయి, అందరికీ మాటలు వింటాడు. చెవుడు వినబడని వాడు విననుగాక అనలేదు దేవుడు. చెవు గలవాడు వినేటువంటి వాడినే దేవుడు అంటాడు. చెవు గలవాడు వినుగాక అంటే చెవులున్న ప్రతివాడు వినడు కానీ ఈ చెవులు ఉండి విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో నిక్షిప్తపరచుకొని ఆ విన్నటువంటి వాక్యాన్ని బట్టి తన బ్రతుకును మార్చుకునేటువంటి వాడే విన్నటువంటి వాడు అవుతాడు. కాబట్టి దేవుడు అంటాడు, చెవుగల వాడు వినుగాక. వింటున్నామా? మనం కొవ్వు బట్టి కూర్చుంటున్నాం కానీ కొవ్వు కరిగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కానీ మనల్ని మనం నల్లగొట్టుకునేలా, విశ్వాసతలో ఎదుగుదల కనిపించుకునేలా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా తీర్మానం తీసుకొని వినసొంపైనటువంటి సువాసన వచ్చేటువంటి ఆత్మీయ పరిమళంతో కూడినటువంటి జీవితాన్ని జీవించేటువంటి ప్రయత్నం మాత్రం మనం చేయట్లేదు ప్రభు. ప్రియమైనటువంటి వారలారా, చేయాలి అంటాడు దేవుడు. విని గైకొనుటలో సిద్ధపాటు కలిగి జీవించాలి అని ఆలోచించుకోండి, తీర్మానం తీసుకోండి, గైకొనండి, సిద్ధపాటు కలిగి జీవించండి. ఇవి చేసినటువంటి వాడు ఏ విధంగా జీవిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇదిగో విన్నటువంటి వాక్యాన్ని గైకొని సిద్ధపాటు జీవించేటువంటి వ్యక్తి సహవారసుడిగా దేవునితో ఉంటాడంట, మొట్టమొదటిది. రెండవది స్నేహితుడిగా ఉంటాడంట. రెండవది దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి వ్యక్తిగా ఉంటాడంట, అది మూడవది. నాలుగవది క్రీస్తుతో జత పనివాడుగా జీవిస్తాడంట, అది నాలుగవది. క్రీస్తు సంఘములో ఒక అవయము అయి ఉంటాడంట, ఇది ఐదవది. ఈ 5 కూడా మనలో ఉండాలి అంటే సిద్ధపాటు కలిగి జీవించాలి. నా మాటలు ముగిస్తున్నాను. రెండవదిగా రక్షణతో కూడినటువంటి సిద్ధపాటు మనలో ఉండాలి. అర్థమైందా? నువ్వు ఎవరితో అంటు కట్టబడి ఉన్నావు, ఎవరితో నీ జీవితాన్ని సాంగత్యాన్నిగా అలుచుకున్నావు, ఒక సంఘముతో, దేవుని వాక్యము గైకొనేటువంటి ఒక సంఘముతో అంటుకట్టబడి ఉన్నావా? దేవుని వాక్యము ఫాలో అయ్యేటువంటి ఒక విశ్వాసతో అంటకట్టుబడి ఉన్నావా? దేవుడే వాక్యమై ఉన్నాడు కదా, ఆ దేవునితో అంటకట్టుబడి ఉన్నావా అన్న విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం వింటావో, నీలో పాప క్షమాపణ నొందుతుంది. ఆ పాప క్షమాపణ నొందినప్పుడు నువ్వు సిద్ధపాటులోకి నీకు వస్తావు. సిద్ధపాటు నిన్ను రక్షణ అన్నటువంటి అనుభవంలోనికి నడిపిస్తుంది. అదే రక్షణ సిద్ధపాటు. ఎందుకంటే దేవుడు ఆయన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు కదా, ఆయనలో నిన్ను అంటకట్టబడి ఉండాలి అని ఆశిస్తున్నాడు కదా. ఆ విధంగా నువ్వు అంటకట్టబడి దేవునిలో జీవిస్తున్నావా? ఆదికాండంలో లాస్ట్ ఎగ్జాంపుల్ అండి, ముగిస్తున్నాను. ఒక మాట ఉంటుంది, ఏమిటి అంటే ఆదికాండం 1:11లో మొక్కలు కలుగును గాక అంటాడు దేవుడు కదా, చేపలు కలుగును గాక అంటాడు దేవుడు. దేవుడి మాట్లాడినాడని నమ్మిన వారు విశ్వసించిన వారు చేతులు ఎత్తండి. నేనైతే ఎత్తను. ఎందుకంటే దేవుడు ఆ మాట అనలేదు. నేలను చూచి, ఓ నేల, నీలో నుండి మొక్కలు పుట్టినట్లుగా నీవు ఫలించుము అని నేలను చూసి అన్నాడు దేవుడు. అదే నీటిని చూసి, ఓ నీరు, నీవు నీలో నుంచి ఫలించినట్లు సకల జలరాశులను ఫలింపచేయము అని దేవుడు మాట పలికాడండి. అన్నాను దేవునితో, దేవా ఇదిగో ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, సకల నక్షత్ర రాసుల్ని నోటి మాట ద్వారా కలుగు చేసావు కదా, మరి ఒక మొక్కను, ఒక ఆఫ్టర్ ఆల్ మొక్కను నువ్వు కలుగ చేయడానికి నేలను చూసి నువ్వు ఎందుకు మాట చెప్పావు అన్నప్పుడు, ఇదిగో
మొక్క యొక్క గుర్తింపు నేలయుండులాగున, నేల యొక్క గుర్తింపు మొక్కయుండులాగున, ఇదిగో ఆ చేప యొక్క గుర్తింపు నీరయుండలాగున, ఈ నీరు యొక్క గుర్తింపు చేపయుండులాగున ఒక నిబంధనను నేను చేశానయ్యా. అది దానిలో నుండి పుట్టులాగున ఒక మాట సెలవిచ్చానయ్యా నేను. అందుకే నేలలో లేనటువంటి మొక్క చనిపోతుంది, నీటిలో లేనటువంటి చేప చనిపోతుంది, దేవునిలో లేనటువంటి మనుషుడు చనిపోతాడు. చావు అంటే శారీరకమైనటువంటి చావు గురించి నేను మాట్లాడట్లేదు, ఆత్మీయమైనటువంటి స్థితి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆత్మ చావు ఉండదు కానీ ఆత్మీయ స్థితిలో చావటం అంటే నిత్యం నరకాగ్నికి చేర్చబడటమే కదా. ఇదిగో నేను నివసిస్తున్నటువంటి ఈ భూమిని సృష్టించింది నీవే. ఇదిగో నేను చూస్తున్నటువంటి ఆ సూర్యుని నక్షత్ర రాసులను సృష్టించింది నీవే. అంత గొప్ప విశ్వాన్ని నా కొరకే కదా తండ్రి నువ్వు చేశావు. కానీ ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తను అయినటువంటి నిన్నే నేను గుర్తించలేదు తండ్రి, నన్ను మన్నించయ్యా అని దేవుని పాదాలు పట్టుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేసావా? ఇదిగో ఆనాడు ఏదైనా వనంలో దేవుడు కన్నీరు కార్చాడు, ఇప్పటికీ కన్నీరు గారుస్తున్నాడు. కారణం ఏంటంటే మానవులము అయినటువంటి మనము చేస్తున్నటువంటి పాపపు అతిక్రమములను బట్టియే దేవుని కన్నీరు కార్చడానికి మన జీవితం కారణమవుతుందండి. ఆదికాండం 1:26లో దేవుడు తన ఆకారము చొప్పున మన లో మన స్వరూపమందు మానవుణ్ణి తయారు చేద్దాము అని చెప్పి అనుకున్నారు. అంటే దేవుడు దేవుడు తన ఆకారము చొప్పున తన స్వరూపమందు చేశాడు అనే ఆలోచన నుండి వచ్చినటువంటి వాడు మనిషి. మట్టిలో నుంచి వచ్చినటువంటి వాడు మనిషి కాదు, దేవుని యొక్క ఆలోచన నుంచి వచ్చినటువంటి వాడు మనిషి. కాబట్టి మన గుర్తింపు ఎప్పటికీ కూడా ఆయనే అయిండులాగున ఆయన ఏమి చేశాడు అంటే ఆయన స్వరూపంలోందు మనలను ఆత్మలుగా తయారు చేశాడు. అర్థమవుతుంది అన్న మాటలు. నేను ముగిస్తున్నాను. చావు అన్నది ఎప్పటికీ కూడా చెప్పి రాదండి. అంతెందుకండి, నీకు వచ్చేటువంటి తలనొప్పి నీకు చెప్పొస్తుందా? నీకు వచ్చేటువంటి జ్వరం నీకు చెప్పొస్తుందా? నీకు వచ్చేటువంటి రోగము నీకు చెప్పొస్తుందా? నీ ఇంటికి వచ్చేటువంటి సస్పెన్స్గా దాన్ని ఏమంటారు, నీకు సర్ప్రైజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతోమంది బర్త్డేలు గృహాలకు ఫ్రెండ్స్లకి వస్తూ ఉంటారు కదా, వాళ్ళే చెప్పిరారు నీ మరణం నీకు చెప్పొస్తుందా? ఎఫ్ఎస్సి 2:1 ఇదిగో పాపముల చేత అపరాధముల చేత నువ్వు చచ్చినటువంటి స్థితిలో ఉన్నావు అంటాడు. అంటే అది నాట్ ఫిజికల్ డెత్, హీఈస్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ డెత్. ఇదిగో మన బ్రతుకులో క్రీస్తు లేకపోవటమే కదా మరణం. ఇదిగో మాట్లాడుతున్నాను కానీ నేను చచ్చినటువంటి వాడను. ఇదిగో నేను భోంచేస్తున్నాను కానీ చచ్చినటువంటి వాడను. ఇదిగో నేను తిరుగుతున్నాను ఉద్యోగం చేస్తున్నాడు వాడిని కానీ చచ్చినటువంటి వాడను. ఇదిగో నేను వాక్యం చెబుతున్నాను కానీ నేను చచ్చినటువంటి వాడను. మరణం కింద బ్రతుకుతున్నాము. ఒక రోగము రావటమే ఇష్టం ఉండదు, ఒక రోగం మన చెంత చేరటమే ఇష్టం ఉండదు. అలాంటిది మరణాన్ని నీ జీవితంలో ఆత్మీయ మరణాన్ని నీ చెంతకు నడిపించుకొనిచున్నావే నీ చేతల చేత, నీ మాటల చేత, నీ చూపుల చేత, నీ అతిక్రమముల చేత. ఓ మరణమా నీ ముల్లెక్కడా అని, చావు యొక్క ఆయుష్కాలం ఎంత అంటే అది కొద్ది క్షణాలు మాత్రమే అని చావును జయించినటువంటి వీరుడు, శూరుడు, ధీరుడు, బలవంతుడు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు మనకుండగా ఆ దేవుడు మరణపు ముళ్ళును విరిచినట్లుగా మన బ్రతుకులు కూడా మరణాన్ని జయించేటువంటి దేవుని చెంతకు చేర్చబడేటువంటి ఆత్మీయ స్థితిలో గొప్ప విశ్వాసతలో మన జీవితాలు ఉండాలి అన్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఇదిగో ఆ ఆకాశము సృష్టించినటువంటి దేవుడు మన దేవుడు. ఇదిగో ఈ భూమిని సృష్టించినటువంటి దేవుడు మన దేవుడు. ఇదిగో మన కొరకే కదా ఈ సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సృష్టించింది. అంత గొప్ప అయినటువంటి దేవుణ్ణి మనం పోగొట్టుకున్నామే. అంత గొప్ప దేవుణ్ణి మనం పోగొట్టుకున్నామే. దేవుడు మనతో ఉన్నాడు అని అనుకుంటున్నాము కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టిపోయాడేమో మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఆ ఆకాశానికి భూమికి మధ్యన ఒక చెక్క కొయ్యపై మరణానికి అప్పగించబడేలా మనందరం కూడా మన జీవితాలను బట్టి చేశామే. సిలువ వేశామే దేవుణ్ణి. ఇగో ఆ తల్లి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ బిడ్డ యొక్క శరీరం నలగొట్టబడడానికి కారణం మన పాపములు కాదా? ఒక తల్లి ముద్దులు పెట్టినటువంటి ఆ చేతులు లో మొలలు గుచ్చుకోవడానికి కారణం మన పాప జీవితం కాదా? ఆ బుడిబుడి అడుగులు వేస్తూ నడిచినటువంటి ఆ యేసు యొక్క పాదాలు ఆ శిలువ త్యాగానికి అర్పించబడడానికి, మరణ త్యాగానికి ఉసిగొల్పడానికి మన పాపము కాదా? ఇదిగో ఆకాశమునందు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నటువంటి ఆ దేవుడు తనను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి నీ కొరకు మరణానికి అప్పగించబడ్డాడే. తగ్గింపు స్వభావాన్ని కనబరిచాడే. మన పాపమును బట్టే కదా మనం పక్క వారిని క్షమించలేకపోతున్నాం. మనతో సహవాసం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎదుగుతుంటే ఆ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నామే. దేవుడు తన తగ్గింపు స్వభావంతో తన అమూల్యమైనటువంటి కృపచేత రక్షిస్తున్నాడే. ఉమ్ము వేయించుకున్నాడు, పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, నలగొట్టబడ్డాడు. మోయనటువంటి ఆ పాపపు భారం చేత దేవుడు అలా నడుస్తూ ఆ ప్రాణాన్ని అప్పగించాడే. ఆయన ఆ మ్రానుపై దాహం దాహం అని దేవుడు బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో మన పాపపు దాహము చేత మనం కొట్టుమిట్లాడుతున్నామే. ఇంకనూ కూడా ఆలోచించుకుందాం. ఆలోచించుకుందాం. మన జీవిత స్థితిని మార్చుకుందాం. ఇదిగో పుట్టుక ఒక బంధాన్ని ఇస్తుంది, మరణం ఆ బంధాన్ని విడదీస్తుంది. పుట్టుక సంతోషాన్ని ఇస్తుంది, మరణం ఆ బాధను, ఆ సంతోషాన్ని తీసివేస్తుంది. ఇదిగో నా జీవితంలో ఒకరోజు మరణం వస్తుంది. ఆ మరణం నా జీవితంలోనికి వచ్చే లోపు నేను భక్తుల వలె సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను భక్తుల వలె తీర్మానం తీసుకుని ఉండాలి. ఇదిగో ఆ యోబు గారిని చూశాను, ఇదిగో పౌలు గారిని చూశాను, ఇదిగో నేను యోసేపు గారిని చూశాను. ఇదిగో నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను. ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకుంటాను. ఇదిగో దేవుణ్ణి చూస్తుండగా నేను పాపం చేయను అన్నటువంటి తీర్మానము నీవు కూడా చేసుకొని సిద్ధపాటులో నీ బ్రతుకును దిద్దుకొని దేవునికి ఇష్టమైనటువంటి ఒక విశ్వాసిగా జీవిస్తావు అన్నటువంటి ఆశతో ఆకాంక్షిస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. సమస్త ఘనత మహిమ దేవునికే కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నిత్యుడా, కీర్తనీయుడా, అభినందనీయుడా, మీకు వందనాలు. సిద్ధపాటు అన్నటువంటి అంశం ద్వారా మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత వందనాలు. మీ సన్నిధికి నడిపించి నీ వాక్యాన్ని అందించి దీనదాసుడును అనేటువంటి నా చేత మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు. అందుని బట్టి కృతజ్ఞత వందనాలు. ఒకవేళ నా ఆలోచనలు, నా స్వభావం ఇక్కడ కనిపించి ఉంటున్నా మన్నించి మీ ఆలోచనలు మాత్రమే వారికి వినిపించి వారి జీవితాలను మార్చుకునేందుకు కృప కల్పించి వారిని కట్టమని నీ చెంతకు చేర్చుకునమని, వెరగొట్టండి, నలగొట్టండి, ఏది ఏమైనప్పటికీ మీ బిడ్డలుగా మలచమని విజ్ఞాపన చేసుకొనొచ్చు. విన్నటువంటి వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞత వందనాలు తెలిపిస్తూ మీకు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్. Put God first. God will take care of the rest. But if you put money and pleasure and power first, you're going to be deceived. You're going to come up empty. You're going to come up short-handed. And this generation of young people, able to express themselves more than any generation, you're expressing yourselves that you're deceived. And you're blaming the older generation when actually the older generation has been deceived too. And we've been deceived by a supernatural power called the devil.
మాడిన కడుపులతో చెదరిన బ్రతుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో కఠినుపవాసముతో తీరని వేదనతో రగిలే గుండెలతో మాడిన కడుపులతో చెదరిన బ్రతుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో కఠినుపవాసముతో బ్రతుకులు కట్టిన సేవకులారా మీకేనా వందనము. సువార్తకై పరుగులు పెట్టిన మీ పాదములే సుందరము. తీరని వేదనతో రగిలే గుండెలతో మాడిన కడుపులతో చెదరిన బ్రతుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో కఠినుపవాసముతో చీకటిలోయలలో వెలుగును నింపుటకు రాకాసి మూక యొద్ద తనువులు విడిచారు. మారాతి గుండెలను బద్దలు కొట్టుటకు అవమానాన్నే ఆనందించారు. చీకటిలోయలలో వెలుగును నింపుటకు రాకాసి మూక యొద్ద తనువులు విడిచారు. మారాతి గుండెలను బద్దలు కొట్టుటకు అవమానాన్నే ఆనందించారు. మీలో రగిలిన ప్రసవ వేదన మాలో కలిగించును ఈ స్పందనే. ఎందరినో మార్చిన మీ వేదన తెలిపెను ఆ దేవుని ఆవేదన. తీరని వేదనతో రగిలే గుండెలతో మాడిన కడుపులతో చెదరిన బ్రతుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో కఠినుపవాసముతో గర్జించు సింహము వలె అపవాది చూడగా వాడి నుండి కాపాడే వాక్యము చూపారు. లోకపు మాయలో మేము పడకుండా లోకాన్ని జయించిన ప్రభువుని చూపారు.
సింహము వలె అపవాది చూడగా వాడి నుండి కాపాడే వాక్యము చూపారు. లోకపు మాయలో మేము పడకుండా లోకాన్ని జయించిన ప్రభువుని చూపారు. కన్నీటి అనుభవమే విశ్వాసీ ఆయుధమని, యేసే శరణమని, ఆయన కొరకు బ్రతకమని. కన్నీటి అనుభవమే విశ్వాసీ ఆయుధమని, యేసే శరణమని, ఆయన కొరకు బ్రతకమని. తీరని వేదనతో రగిలే గుండెలతో మాడిన కడుపులతో చెదరిన బ్రతుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో కఠినుపవాసముతో 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన పిల్లవాడి పేరు ఎవరికీ తెలియదు, కానీ అతని ద్వారా దేవుడు చేసిన అద్భుతం చాలా గొప్పది. పౌలు గారిని చంపాలని పన్నిన కుట్రను తెలియపరిచిన కుర్రవాడి పేరు ఎవరికీ తెలియదు, కానీ ఆ చిన్న సంఘటన గొప్ప సేవకు కారణమైంది. అలాగే ఏలియా గారి విషయంలో దేవుడు నువ్వు పక్కకు తప్పుకో, నీ వెనుక అనేక మంది ఉన్నారు అని చెప్పడం మనందరికీ తెలుసు. ఆ అనేక మంది ఎవరో మనకు తెలియదు, కానీ వారందరూ కూడా బల నమ్మకమైన మంచిదాసుడా అని అన్నటువంటి సాక్ష్యాన్ని దేవుని దృష్టిలో కాపాడుకున్నారు. అదేవిధంగా ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయో అన్నది కాకుండా ఎంతో నమ్మకంగా సేవ చేస్తూ దేవుని ఎదుట నిత్యత్వపు కొలమానంలో బలా మంచిదాసుడా అన్న సాక్ష్యాన్ని కాపాడుకునటమే నా జీవిత ప్రయాణం. ఈ విధంగా దేవుని సేవా జీవితంలో కొనసాగించబోతున్న ప్రతి ఒక్క సేవకులకి ఈ పాట అంకితం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి చక్కని వర్తమానం ద్వారా మీరు మా అందరితో మాట్లాడారు. మరి విన్న వర్తమానము మరి యొక్క ఆ యొక్క విషయాలు మేము నిజంగా సరిచేసుకోవడానికి దేవుడు మాకు సహాయం చేయాలని నేను దేవుణ్ణి అడుగుతూ వస్తున్నాను. మరి ఇంత మంచి వాక్యాన్ని మీరు మాకు చెప్తున్నారు, అందుని బట్టి మీకు ప్రత్యేకించి వందనాలు. కాంగ్రెస్ తరఫు నుంచి గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని దేవుడు ఇంకా గొప్ప వాడుకోవాలని మేము ప్రభు పేరిట ఆశిస్తూ వస్తున్నామన్న. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వీఆర్ వెరీ బ్లెస్డ్ ఫర్ హ్యావింగ్ యూ నస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. మరి దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే మనమందరము మరొకసారి మరొక ఈ యొక్క కాంక్రెస్ నో మోర్ చైన్స్ అనే యొక్క ప్రార్థన కోడికల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప కాపుదల మనందరికీ ఉండునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.